అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ గారు 2019వ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల మేనిఫెస్టో ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం 2019 నుంచి 24 అంటే 5 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు చేపట్టడం జరిగింది. 2000 జనాభా కలిగినటువంటి ప్రతి గ్రామ పంచాయతీని ఒక సచివాలయంగా ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో సచివాలయాలు నిర్మించి దాదాపు 1,50,000 ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకే విడతలో ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఆర్బీకేలు ఏర్పాటు చేసి రైతుల యొక్క వారి యొక్క ఉన్నతి కోసం వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో తీసుకొని పోయి రైతులకు అనేకమైనటువంటి విత్తనాలు కావచ్చు, వరి విత్తనాలు కావచ్చు, వేరుశెనగ కావచ్చు, అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఆనాడు కల్పించడం జరిగింది. నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలలో భవనాలు నిర్మించి పేదవారు ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలా, కేవలం ధనికులే కాదు అనే ఒక దృఢ నిశ్చయంతో ఆ రోజు కోట్లాది రూపాయలు వెచ్చించి పాఠశాలలు, కళాశాలలు నిర్మించడం జరిగింది. కేవలం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి రీతిలో 60 సంవత్సరాలకు కోట్లాది రూపాయలు వెచ్చించి అర్హులైనటువంటి వారందరికీ పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఏ నెలలో ఉన్నటువంటి అర్హత పొందినటువంటి వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, రకరకాలైనటువంటి పెన్షన్లను మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని దాదాపు 6 నెలల లోపు వారందరికీ సంక్షేమ పథకాలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉంది అంటే అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి దక్కింది. ఆ రోజు రాయలసీమలో కరువుతో అల్లాడిపోతున్నారు అనే ఉద్దేశంతో హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణా జలాలను మడక్సిర ప్రాంతానికి తీసుకుని వచ్చి మడక్సిర, హరే సముద్రం, మడూరు చెరువులకు నీళ్లను నింపడం కూడా జరిగింది. బీసీలకు అనేక రకాలుగా రుణాలను కల్పించి వారి ఆర్థికాభివృద్ధిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో బీసీ సబ్ప్లాన్స్ను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మేలు చేసినటువంటి ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి సార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా దాన్ని ఆర్భాటంగా వచ్చి ఇక్కడ భూమి పూజలో ఇంకోటో కార్యరూపం దాల్చి చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నారే కానీ ప్రజలకు సంపూర్ణమైనటువంటి మీ హామీలు నెరవేర్చడానికి మీ చేతకాని ప్రభుత్వం ఈరోజు మేమందరూ చూస్తూనే ఉన్నాం. ఉచిత కరెంట్ అన్నారు, ఈరోజు అందరికీ తెలుసు కనీసం రైతాంగం
రాత్రి పూట నిద్ర కట్టి కనీసం 1 గంటకో 2 గంటలో ఇచ్చినటువంటి దాఖలాలు ఈరోజు చూస్తూనే ఉన్నాం. పార్టీలకు అతీతంగా అందరికీ రైతులకు మేలు చేస్తామని అంటున్నారు. ఈరోజు ట్రాన్స్ఫర్లో ఏదైనా మన రైతులు అడిగితే సీనియారిటీ అంటున్నారు. ఆ సీనియారిటీని పక్కకు పెట్టి కేవలం పసుపు కండం వేసుకుంటే మాత్రమే మీకు ఇస్తున్నాము, లేకుంటే ఇవ్వము అన్నటువంటి సంకేతాలు ఈరోజు అన్ని చోట్ల అన్ని మండలాల్లో దాపురిస్తూనే ఉన్నాయి. ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు పోయి మీ ఎమ్మెల్యే దగ్గర ఫోన్ చేపిస్తేనే తప్ప ఏ ఒక్కరికి కూడా ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసినటువంటి ఘనత లేనే లేదు. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఎస్సీ ఎస్టీలకు విరివిగా 3,50,000 రూపాయలతో బోర్లు వేయించి ఆ బోర్లకు సంబంధించినటువంటి మోటారు స్టార్టరు మెటీరియల్ అన్ని స్వయాన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి సార్ గారి నేతృత్వంలో పంపిణీ చేసినటువంటి తీరు మీకందరికీ తెలిసినటువంటి విషయమే. ఎన్నో వాగ్దానాలు చేస్తున్నవారు ఎన్నికల సమయంలో కాకుండా ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు. అయ్యా, మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలకే ప్రాణం లేనటువంటి సందర్భంలో మీరు ఇంకనూ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 1వ తేదీన 2024వ సంవత్సరంలో గుండుమలలో పెద్ద బహిరంగ సభ పెట్టి అమరాపురం రైతులు చాలా నష్టాల్లో కూరుకుపోతున్నారు, ఒక్క మార్కెట్ ఏర్పాటు చేస్తాము అన్నటువంటి మాట వాస్తవం కాదా ఎంఎస్ రాజు అని నేను అడుగుతున్నాను. దాని ప్రకారం నువ్వు మడక్సరకు పోయి భూమి పూజ కూడా చేసినావు. సంబంధించినటువంటి తహసీల్దార్ దగ్గర మాట్లాడి స్థల సేకరణ చేసి భూమి పూజ కూడా చేయడం జరిగింది. అమరాపురంలో ఇంతవరకు కేవలం పనులు కూడా ప్రారంభించినటువంటి దాఖలాలు లేవు. నిన్న మొన్న చూస్తే మడక్సిరలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాను, పరిశ్రమలు తీసుకొని వస్తున్నాము, మా తెలుగుదేశం పార్టీ మంచి ప్రభుత్వం అని మొన్ననే కూడా మీరు భూమి పూజ కూడా చేయడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి సార్ గారి హయాంలో దాదాపు గౌడనడి నందు 1,500 ఎకరాలు భూసేకరణ చేసి ఆ రోజు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మన ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈరోజు మీరు కేవలం మాటలతోనే చెప్తున్నారే కానీ ఆ ఫ్యాక్టరీను ఏమి పరిశ్రమలు ఇక్కడికి రావడం లేదు. ఆర్భాటాలు, ఉత్సాహం తప్ప ఏ ఒక్కటి కార్యరూపం దాల్చినటువంటి దాఖలాలు ఈ నియోజకవర్గంలో లేదు. మనం మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన, మంచిది చేస్తాం, మంచి ప్రభుత్వం అని మీరైతే అనుకుంటున్నారేమో కానీ ప్రజలందరికీ తెలుసు ముంచే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని. 2 ఏళ్లలో ముంచినటువంటి దాఖలాలు అందరికీ కనబడుతున్నాయి. ఎన్నికల దగ్గర వస్తున్నటువంటి సందర్భంలో ఇంకా కల్లి బొల్లి మాటలు చెప్తూనే ఉంటే ప్రజలు మీ మాటలు ఎవ్వరూ నమ్మనటువంటి పరిస్థితి లేదు. మొత్తం అన్ని వర్గాలను కూడా మీరు మోసం చేసినటువంటి సందర్భం ఈ ఎన్నికల సందర్భమే. ఉద్యోగస్తులను కావచ్చు, మహిళలను కావచ్చు, వితంతువులు వికలాంగులను కావచ్చు, రైతులను కావచ్చు, అందరినీ ముంచేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కేవలం అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు మీరు సమయం కోసం వేసి చూస్తున్నారు. మేమైతే ఇటువంటి పరిపాలన ఎందుకు తీసుకొని వస్తామో, దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పరిపాలనతో మేము అల్లాడిపోతున్నామే. కనీసం కృష్ణా జలాలనే కాకుండా ఈరోజు మడక్సిర నియోజకవర్గంలో 5 మండలాల్లో కనీసం తాగడానికి నీరు లేనటువంటి, గుక్కెడు నీరు లేకున్నటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధమైనటువంటి పరిపాలన ఈరోజు తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎప్పుడు మేము సాగనంపాలనే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇప్పటికైనా మీరు నిజాయితీగా పరిపాలన చేయండి. మీ యొక్క నీచమైనటువంటి గుణాన్ని వదలండి. మీరైతే గ్రామాల్లో నుండి పట్టణాల్లో వరకు దాచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం తప్ప అభివృద్ధి శూన్యమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు ఏదైతే ఎన్నికల సందర్భంలో ప్రజలకు హామీలు ఇచ్చినారో ఖచ్చితంగా వాటన్నిటినీ నెరవేర్చేంత వరకు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మడక్సిర నియోజకవర్గంలో ఉద్యమాలు విస్తృతం చేసి ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం సాగించడానికి సిద్ధంగా ఉంటాం. ఎవరికి కూడా భయపడం, తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తే లేదు. ఈ మడక్సిర నియోజకవర్గంలో పార్టీ కోసం ప్రాణాలైనా సరే అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ జగన్మోహన్ రెడ్డి సార్ గారిని కోరుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి సాధ్యం. కల్లి బల్లి మాటలు చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చినారు. వీరిని మేము ఖచ్చితంగా రాబో ఎన్నికలలో వీరికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. అంతేగాక మీరు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, మీకు సైనికులుగా పనిచేస్తున్నటువంటి పోలీసులను అడ్డం పెట్టుకొని మా యొక్క నాయకులను అణచివేయడానికి మీరు చూస్తే మేము ఊరికే ఉండే ప్రసక్తే లేదు. ఎంతటి స్థాయికైనా సరే మేము పోయి పోరాటం చేసి మన పార్టీ కోసం, మన జగన్మోహన్ రెడ్డి సార్ కోసం కష్టపడి పనిచేసి రాబో ఎన్నికలలో ఖచ్చితంగా 2029 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి పరిపాలన సాగించడానికి ఎవరైతే బాగుంటారో అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. 29లో ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. అప్పుడు మేము మీరు ఈరోజు ఏదైతే మన నాయకులను హింసిస్తున్నారో, భయభ్రాంతులకు గురి చేస్తున్నారో దానికి రెట్టింపు, వడ్డీతో సహా రెట్టింపు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. అందుకోసమే మీరు ఈరోజు ప్రజలకు మంచి చేసి ప్రజా సమక్షంలో ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చలేనటువంటి సందర్భంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. జై జగన్, జై జై జగన్. ప్రజలకు ఇచ్చినటువంటి హామీను పూర్తిగా నెరవేర్చి ప్రజలతో సంక్షేమ సారథి అని ఒక నిరూపణ చేసినటువంటి వ్యక్తి మన జగనన్న గారు అని ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ వారు 3 పార్టీలు కలిసి మూకుమ్మడిగా
ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చినారు. సూపర్ 6 అన్నారు. ఇంతవరకు ఏ ఒక్క కార్యక్రమం కూడా కార్యరూపం దాచలేదు. కేవలం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చెప్పి ప్రజలను మోసించి ఈరోజు ప్రజలను నట్టేట ముంచుతున్నటువంటి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ ఒక్కటి కూడా మీరు సంపూర్ణంగా నెరవేర్చినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మీది కదా అని అడుగుతున్నా. రైతులకు 20,000 అన్నారు. అది మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కాక మేమే 20,000 ఇస్తామని ఎన్నికల్లో చెప్పినారు. ఇంతవరకు మీరు 20,000 ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి అన్నారు. ఎక్కడైనా సరే 2 సంవత్సరాల మీ పరిపాలనలో ఒక్క రూపాయి కూడా ఆడబిడ్డ నిధి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఫ్రీ బస్ అన్నారు. కేవలం మడక్సిర నియోజకవర్గంలో అమరాపురం నుండి అనంతపురం ఒక్క ఆర్టీసీ బస్సు తప్ప అగళి, రొళ్ళ, అమరాపురం, గుడిబండ ఏ ఒక్కటి మడక్సిర కూడా ఉచితమైనటువంటి బస్సు అనేది మీరు ఇంతవరకు పెట్టలేదు. ఏదో గంభీరంగా మీ ప్రభుత్వం, మీ చంద్రబాబు నాయుడు ఏదైనా మీకు సూచనల పంపిణీ, వయోవృద్ధులు, వికలాంగులు వారు షాప్ దగ్గరికి రారు అనే ఉద్దేశంతో ఇంటింటికి మన వాహనాల ద్వారా నిత్యావసరమైనటువంటి సరుకులను వారి ఇంటి వద్దకే పంపించి నేరుగా వారికి మేలు కల్పించడం అనేది జరిగింది. ఆనాడు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు స్వయాన గ్రామంలో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి మన నాయకులందరూ కలిసి భూమిని సేకరించి వారందరికీ కుల మతాలకు అతీతంగా ఇంటి పట్టాలను ఇవ్వడమే కాకుండా నేరుగా వారికి రిజిస్ట్రేషన్ ద్వారా ఇంటి పట్టాలను కూడా రిజిస్ట్రేషన్ చేసి ప్రతి ఒక్క పేదవారికి కూడు గూడు గుడ్డ కల్పించాలనే ఒక ఏకైక లక్ష్యంతో వారందరికీ ఇండ్లు కట్టించడం జరిగింది. 49 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క మన అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని మహిళల కోసం తీసుకొని వచ్చి వారి ఖాతాలోకి 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వారికి వారి యొక్క జీవనోపాధికి మేలు చేకూర్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం మన జగన్మోహన్ రెడ్డి సార్ గారి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి పేదవాడు బాగా చదువుకోవాలా, ఉన్నత విద్యను అభ్యసించాలా, విద్య ఉంటేనే ఈ సమాజంలో గౌరవం లభిస్తుంది అని ఒక నిర్ణయంతో అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వారి యొక్క తల్లుల ఖాతాలో జమ చేసినటువంటి మహనీయుడు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు అని. అదేవిధంగా మండలాల్లో, పట్టణాల్లో విద్యా దీవెన, వసతి దీవెన, ఉన్నత విద్య, విదేశీ ఉన్నత విద్య కోసం విరివిగా ఆర్థిక సహాయం అందించినటువంటి ఘనుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన జగనన్న మాత్రమే అని మీకందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినారో మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా